నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కాలేయ మార్పిడి. సో ఈ రోజుల్లో చాలామంది దానికి వెళ్తున్నారు. ఇంతకీ ఎవరిలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది, ఏ విధంగా చేస్తారు అండ్ కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరు లివర్ ట్రాన్స్ప్లాంట్ దాత కానీ గ్రహీత కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయో వివరించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ఎం రాజగోపాల్ ఆచార్య గారు, సీనియర్ కన్సల్టెంట్, హెచ్పివి అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేస్తూ ఉంటారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఈ రోజు రైట్ నౌ ఇప్పుడు మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారు? చాలా మంచి క్వశ్చన్. చాలా యాక్చువల్గా ఇప్పుడు చూస్తుంటే మా దేశంలో లివర్ నుంచి చనిపోయే, అంటే లివర్ డిజీజ్ తోటి సిఎల్డి తోటి చనిపోయేది 2% ఆఫ్ ద టోటల్ డెత్. అంటే అది చాలా పెద్ద నంబరు. అలా అని లివర్ ఎందుకు పాడవుతుంది అంటే ఆల్కహాల్ వల్ల అండ్ మన లైఫ్ స్టైల్ వల్ల, వెస్ట్రన్ లైఫ్ స్టైల్ కాపీ చేసి ఫాస్ట్ ఫుడ్స్, లెస్ ఆఫ్ ఎక్సర్సైజెస్, అలాంటి వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అని రావడం, దానివల్ల లివర్ పాడవుతూ ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయాక ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మార్గం లైఫ్ సరి చేయడానికి. అలానే కొంతమంది డ్రగ్స్ వల్ల లివర్ పాడవడం, కొంతమంది పచ్చమందు తీసుకోవడం వల్ల లివర్ పాడవడం, అండ్ కొంతమందికి జెనెటిక్ డిసార్డర్స్ వల్ల కూడా లివర్ పాడవం అవుతుంది. సో మన లైఫ్ స్టైల్ ఆల్కహాల్ వల్ల ఆల్మోస్ట్ 80% మందికి కాజ్ ఆఫ్ లివర్ ఫెయిలియర్ అదే. కాబట్టి దాన్ని మార్చుకుంటే సరి చేసుకోవచ్చు అండ్ అలాంటి పేషెంట్స్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ తోటి కంప్లీట్ నార్మల్ లైఫ్ ఇవ్వచ్చు. ఓకే. సో ఇలాంటి అలవాట్లు మనకుంటే మన లివర్ డ్యామేజ్ అవుతుంది, తర్వాత మనకి ఛాన్సెస్ ఉండవు. సో లివర్ అండ్ ఫంక్షన్ అనేది బాడీలో చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. వై ఇలాంటివి ఎందుకు రిపీట్ అవుతూ సో అక్కడ ఏంటంటే పియర్ ప్రెషర్ అంటాం. అంటే ఫలానా మనిషి ఆల్కహాల్ తీసుకున్నాడు, ఏం కాలేదు, 20 ఏళ్ళు తాగాడు కాబట్టి నాకు ఏం కాదు అనేది కాన్సెప్ట్. రెండోది, ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటే అది ఒక సొసైటీది పార్ట్ లాగా అయిపోయింది. అందరూ సాటర్డేస్కి, వీకెండ్స్కి బయటకు వెళ్ళడము, ఇంట్లో ఫుడ్ మానేసి బయట ఫుడ్ తినడము, మోర్ ఆఫ్ షుగర్ ఇంటేక్, చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి జ్యూస్లు, కార్బొనేటెడ్ డ్రింక్స్ విచ్ ఆర్ హై ఇన్ షుగర్ అలాంటివి తీసుకోవడము, ఇదంతా మన లైఫ్ స్టైల్ పార్ట్ అయిపోయింది, కల్చర్ అలా అయిపోయింది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గింది. అందరూ కార్లో తిరుగుతారు, లిఫ్ట్స్లో వెళ్తారు, అండ్ ఆ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల మన లైఫ్ స్టైల్కి అండ్ ఫిజికల్ యాక్టివిటీకి ఒక బ్యాలెన్స్ అనేది పాడైపోవడం వల్ల ఈ లివర్ డిజీజ్ ఎక్కువయ్యాయి. సో ఇది చాలా వరకు ఆల్కహాల్ అండ్ లైఫ్ స్టైల్ మన చేతుల్లో ఉంది, మనం కరెక్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి అండ్ హాస్పిటల్స్ నుంచి కూడా చాలా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అట్లాంటివి చేస్తున్నారు. బట్ అంతా చేసాక కూడా అల్టిమేట్లీ పేషెంట్ మీద డిపెండ్, వాళ్ళు చేస్తే కానీ అది సరవదు. ఇప్పుడు మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. సో మెయిన్లీ లివర్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు, మీ మెడికల్. సో ఇది చాలా మంది యాక్చువల్లీ కామన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అందరికీ తెలుసు, గుండు నొప్పి పెడుతుంది అంటే హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే కిడ్నీస్ యూరిన్ ప్రాబ్లం అవుతుంది కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో లివర్ చేసే పనులు దగ్గర 200 పేన పనులు ఉంటాయి. అందులోంచి 30-40 పనులు ఈజీగా మనం బ్లడ్ టెస్ట్ తోటి తెలుసుకోగలుగుతాము. కానీ మన డే టు డే లైఫ్లో లివర్ ఏం పని చేస్తుంది అనేది అవేర్నెస్ లేదు పబ్లిక్లో. సో మన తినే ప్రతి వస్తువు కానీ, మా బ్లడ్లో ఇచ్చే ప్రతి ఇంజెక్షన్ కానీ కూడా లివర్ నుంచి వెళ్ళి, లివర్ ఒక రకమైన గేట్ కీపర్, ఆ లివర్ నుంచి వెళ్ళి ఫిల్టర్ అయ్యి పాయిజన్స్ అన్ని లివర్ తీసేసుకుని వాటిని బాడీ నుంచి సేఫ్గా బయటకు తీసాకనే బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి పాయిజన్ కేసెస్లో, సూసైడ్ కేసెస్లో, ఎల్లో ఫాస్ఫరస్ ర్యాట్ పాయిజన్ తీసుకున్న కేసెస్లో ఫస్ట్ ఆర్గన్ డ్యామేజ్ అయ్యేది మాత్రం లివర్. సో అలాంటి పని, అది కాకుండా జాండీస్ రాకుండా చూడడము, మనం తినే ప్రోటీన్స్ నుంచి మా శరీరంని బిల్డ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్ పనులన్నీ కూడా లివర్ చేస్తూ ఉంటుంది. సో లివర్ చాలా పెద్ద ఆర్గన్, దగ్గర ఒక అడల్ట్ పేషెంట్లో చూస్తే 1000 గ్రాముల దాకా ఉంటుంది. సో 1 kg 75 to 80% లివర్ పాడే వరకు బ్లడ్ రిపోర్ట్స్లో కానీ పేషెంట్కి కానీ ఎట్లాంటి సిమ్టమ్స్ ఉండవు. సో అక్కడ పెద్ద మిస్టేక్ జరుగుతుంది. ఆ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా వరకు లేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ అనేది చెప్తుంటాము. సో హెల్త్ చెకప్స్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్, చిన్న సిమ్టమ్స్ వచ్చినా కూడా పక్క వాళ్ళతో అడిగి లేకపోతే గూగుల్స్ తోటి అడిగి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోకుండా డాక్టర్తో కలవడం, డాక్టర్ తోటి ఒపీనియన్ తీసుకోవడం, వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే మీరు స్పెషల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్తో కానీ కలిసి సిమ్టమ్స్ ఏంటి, నేను వరీ అవ్వాలా వరీ అవ్వకూడదా అనేది తెలుసుకోవాలి. సో ఏ పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అంటారు? సో
సిఎల్డి అంటాం, క్రోనిక్ లివర్ డిజీజ్. అంటే జనరల్గా 80% మందిలో ఆల్కహాల్ కానీ లేకపోతే ఫ్యాటీ లివర్ డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ స్టేజ్ వచ్చాక ఇంకా దానివల్ల వాళ్ళు రొటీన్ లైఫ్ స్టైల్ కంప్లీట్ చేసుకోలేకపోతున్నారు. అంటే జాండీస్ చాలా ఎక్కువ అయిపోయింది, లేకపోతే బ్లీడింగ్ ఎపిసోడ్స్ అవుతున్నాయి, లేకపోతే శరీరం నిండా నీరు పట్టేసింది, కాలు వాపు వస్తుంది, కడుపులో నీరు పట్టింది, నెల నెల నీరు తీపించుకోవాల్సి వస్తుంది, లేదంటే ఒక రకమైన ఎన్కెఫెలోపతి అంటాం. అంటే పేషెంట్స్కి మత్తుగా ఉంటుంది, పొద్దుటిపూట ఆఫీస్లో కూడా చైర్లో కూర్చుని నిద్రపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా అర్లీ సిమ్టమ్స్. ఇలాంటి ఉన్న పేషెంట్స్ మెడిసిన్స్ తోటి కంట్రోల్ అవ్వట్లేదు అంటే ట్రాన్స్ప్లాంట్ టైం ఉండగా చేస్తే చాలా మంచి ట్రీట్మెంట్. వాళ్ళు విదిన్ 3 months బ్యాక్ టు నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు. కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల మ్యాక్సిమం పేషెంట్స్ మా దగ్గరికి వచ్చే వాళ్ళు లాస్ట్ స్టేజ్లో వస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి రికవరీ కూడా ఎక్కువ టైం పడుతుంటుంది. సో అర్లీ ఐడెంటిఫై చేయడం, ఇంకా అర్లీగా డాక్టర్స్ దగ్గరికి వస్తే చాలా మంచి సక్సెస్ రేట్ తోటి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అలా అని కొంతమంది పిల్లలు పుట్టుగతంతో వస్తుంది అంటాం, జెనెటిక్ డిజీజ్ ఏదో అలాంటివి. అండ్ మా సౌత్ ఇండియాలో చాలా పాపులర్ ర్యాట్ పాయిజన్, యెల్లో ఫాస్ఫరస్, అది కన్జ్యూమ్ చేసిన సూసైడల్ ఇంటెంట్ కోసం చిన్నపిల్లలేమో యాక్సిడెంటల్ ఇంట్లో పెట్టి ఉంటే తీసుకోవడము, అలాంటి పాయిజన్ కేసెస్లో కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి లైఫ్ సేవ్ చేసే మార్గము. అది కాకుండా లివర్ క్యాన్సర్స్ కూడా, కొన్ని క్యాన్సర్స్ ఏవైతే లివర్ని కట్ చేసి తీయలేకపోతామో అలాంటి వాటిల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ చాలా మంచి ట్రీట్మెంట్. ఓకే, సో మీరు చెప్పారు అంటే బాడీలో లివర్ 70 నుంచి 80% వరకు పాడైపోయినా మనకి సిమ్టమ్స్ తెలియదు. సో మనం ఏదైనా మన బాడీ మనకి ఇండికేషన్స్ ఇస్తుంది. సో సిమ్టమ్స్ మనం ఎలా గుర్తుంచుకోవాలంటే, ఇప్పుడు లివర్ అనే దాంతో మనం బాధపడుతున్నాం, మన అలవాట్ల వల్ల మనకు తెలుస్తుంటుంది, బట్ ఎవరు దాన్ని రికగ్నైజ్ చేయరు. సో ఏం చెప్తారు? సో జాండీస్ అవడం, ఎవరికైనా అద్దంలో చూసుకుంటున్నారు పొద్దుట తెమలేటప్పుడు కళ్ళు పచ్చగా ఉన్నాయి, లేకపోతే యూరిన్ పచ్చగా అవుతుంది అంటే అదొక ఇండికేషను. అలానే మోషన్ బ్లాక్గా అవడం కానీ లేదా బ్లడ్ రావడం కానీ అదొక ఇండికేషను. బాడీ మనం ఫుడ్ తింటున్నా కూడా బాడీ వెయిట్ బాగా తగ్గుతూ పోతుంది, మసిల్స్ అవి వీక్ అయిపోతుంది, ముందు ఉన్నంత ఎనర్జీ ఉండట్లేదు, ఇవన్నీ అర్లీ ఇండికేషన్స్ లివర్ పాడవుతుంది అని. ఇలాంటివి ఏవైనా ఉంటే కూడా మెడికల్ హెల్త్ చెకప్కి వెళ్ళండి, దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళు రిపోర్ట్స్ చూసాక అల్ట్రాసౌండ్ చేసి అవసరం ఉంటే ఫైబ్రో స్కాన్ చేసి తెలుసుకుంటారు మీ లివర్ కండిషన్ ఎట్లా ఉంది అని. ఒకవేళ వరీసం ఏదైనా ఉంది అంటే ఫర్దర్ హెపటాలజిస్ట్ దగ్గరికి కలిసి హెపటాలజిస్ట్ తోటి ఫర్దర్ టెస్ట్లన్నీ చేపించి కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ రీచ్ అవ్వకుండా మేము మెడిసిన్స్ తోటి ఎంతవరకు కాపాడుకోగలుగుతాము. ఏవైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయంటే అవి మానేయడము, అలాంటివన్నీ కూడా కరెక్ట్ టైం మీద అడ్వైస్ తీసుకుంటే సరి చేసుకోవచ్చు. ఓకే, సో జాండీస్ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఒక పేషెంట్కి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, అయినా మళ్ళీ డ్రింక్ చేస్తారు మళ్ళీ వస్తుంది, అలాంటి పేషెంట్స్లో కండిషన్. సో చాలా మంది ఇదే అనుకుంటారు. లివర్ది ఒక మంచి ప్రాపర్టీ ఏంటంటే మన శరీరంలో ఉండే ఒక్క ఆర్గన్ ఏదైతే సెల్ఫ్ రీజనరేట్ చేస్తుంది. లివర్ పాడైనా దానికి టైం ఇస్తే ఆ పాడైన కారణం తీసిస్తే మళ్ళీ కూడా సరయ్యే ఛాన్స్ ఉంటుంది. అదొక పెద్ద కారణం. ఎందుకంటే చాలా మంది ఆల్కహాల్ తాగుతున్నారు, డాక్టర్ చెప్పారు మీకు జాండీస్ వచ్చింది, బిల్రూబిన్ 4, 3 అయింది, కొన్ని రోజులు మానేస్తారు, 2 నెలల తర్వాత రిపీట్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది, మళ్ళీ తాగడం మొదలెడతారు. సో అక్కడ మిస్టేక్ అవుతుంటుంది, ఎందుకంటే లివర్ రీజనరేట్ అవుతుంది కానీ దానికి ఒక సర్టెన్ కెపాసిటీ ఉంది, ఆ కెపాసిటీ దాటితే ఇంకా అది పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోతుంది. సో కాబట్టి ఒకవేళ చెడ్డ అలవాటు ఉంది, ఆల్కహాల్ తాగే అలవాటు ఉంది అంటే, డాక్టర్స్ చెప్పారు మీకు జాండీస్ ఒకసారి వచ్చింది అంటే, ఇంకా చాలామంది క్వశ్చన్ ఏం అడుగుతారంటే నా జాండీస్ తగ్గిపోయింది కదా మళ్ళీ తాగచ్చా అంటే, తాగకూడదు. తాగితే మీ లివర్ ఆల్రెడీ ఒకసారి దానికి ఇంజరీ అయింది కాబట్టి మళ్ళీ తాగుతూ ఉంటే అది పర్మనెంట్ డ్యామేజ్, క్రోనిక్ అంటాం, పర్మనెంట్ డ్యామేజ్లో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో జాండీస్కి అలాగే లివర్ సిరోసిస్కి తేడా ఏంటి? సో జాండీస్ ఒక సిమ్టమ్ మాత్రము, అది లివర్ సిరోసిస్ కాకుండా కూడా చాలా కారణాలతో ఉండొచ్చు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న జాండీస్ ఉంటుంది, అలా అని కొంతమందికి వేరే కారణాల వల్ల కూడా జాండీస్ రావచ్చు. బట్ సిరోసిస్ ఏంటి అంటే, సిరోసిస్లో మన లివర్ పాడైపోయింది. ఓవరాల్ లివర్ చేసే పని అక్కడికి చెప్పాను కదా 200 పెయిన్ పని చేస్తుంది. సో అందులోంచి జాండీస్ ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ ఫంక్షన్. అది కాకుండా ప్రోటీన్స్ బిల్డప్ చేయడము, మన బాడీలో చాలా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండము, షుగర్ మెటబాలిజం కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా లివర్ పని ఉంటాయి. సో జాండీస్ వచ్చింది అంటే లివర్ ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అలాగే ఆ రీజన్స్ కూడా ఉండొచ్చు. అందుకని హెల్త్ కేర్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సార్ట్ అవుట్ చేసుకోవాలి, కారణం ఏంటి జాండీస్ది, ఆ కారణం ఉంది అంటే దాన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే లివర్ సిరోసిస్ వస్తే మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అంటారా? అవును.
సో సిరోసిస్ వచ్చే చాలామంది సొసైటీలో భయపడతారు, సిరోసిస్ వచ్చేసింది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రాన్స్ప్లాంట్ అనినే చెప్తారు అని. సో సిరోసిస్ అంటే ట్రాన్స్ప్లాంటే కాదు, సిరోసిస్ చాలా వరకు మెడికల్ మేనేజ్మెంట్తో కూడా కొన్ని స్టేజెస్ వరకు కంట్రోల్ చేయగలుగుతారు. ఆ కారణం రిమూవ్ చేసాము అంటే చాలామందికి హెపటైటిస్ బి వల్ల, హెపటైటిస్ సి వల్ల సిరోసిస్ వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయగలము. లేదా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని ఆల్కహాల్ ఆపేశారు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల రావడం, వాళ్ళు వెయిట్ తగ్గించుకున్నారు, డైట్ మోడిఫై చేసుకున్నారు అంటే సిరోసిస్ని మెడిసిన్స్ తోటి చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. ఆ స్టేజెస్ దాటిపోయిన వాళ్ళు ఇంకా వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేయలేకపోతున్నారు, లివర్ వల్ల వేరే ఆర్గన్స్ మీద ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, లంగ్ ఫెయిలియర్ వస్తుందంటే అలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటే అక్కటే ఉపాయం. ఓకే, అంటే లివర్ వేరే ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మన ఆర్గన్స్ అన్ని లింక్డ్ ఉంటాయి. సో లివర్ తన పని చేయలేకపోతుంది ఎఫిషియెంట్లీగా అంటే జస్ట్ కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో ఏమవుతుంది అంటే మిగతా ఆర్గన్స్ మీద ప్రెషర్ బిల్డప్ అయ్యి ఆర్గన్స్ కూడా ఫెయిలియర్లో వెళ్తాయి. సో కిడ్నీ చాలా కామన్గా లివర్ ఫెయిలియర్ ఉన్న పేషెంట్స్కి అక్కడ స్టేజ్ దాటాక కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం మొదలెడుతుంది. అలాగే హార్ట్ మీద, లంగ్ మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. సో ఒక్కసారి లివర్ వల్ల వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ వచ్చింది అంటే అదొక సార్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ అని, ఇంకా ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. మీరు వెయిట్ చేస్తే మీకు రిస్క్ ప్రొఫైల్ పెరుగుతూ పోతుంది. ఓకే, సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు అందరూ చేస్తూ ఉన్నారు. సో ఎస్పెషల్లీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, సో అది చాలా క్రూషియల్, మీరే చెప్పారు చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది మన బాడీలో అని చెప్పి. సో నౌవేడేస్ అది ఎంత ఈజీగా చేయగలుగుతున్నారు, ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు? సో లివర్ ట్రాన్స్ప్లాంట్ యాజ్ ఎ ట్రీట్మెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి 25 years దాటింది. సో ఇప్పుడు మన దేశంలో యాక్చువల్లీ వరల్డ్ వైడ్ చూస్తే నంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ ఇండియా చేసేది 3rd highest ఇన్ ద వరల్డ్, విచ్ ఇస్ ఎ అచీవ్మెంట్. సో అలా అని ట్రాన్స్ప్లాంట్ కూడా లివింగ్ డోనర్ అండ్ క్యాడవరీకి అని ఉంటుంది. అంటే ఎవరిదైనా బ్రెయిన్ డెత్ అవుతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఆర్గన్స్ డొనేట్ చేస్తే చేయడము, లేదంటే లివింగ్ డోనర్ అంటే ఫ్యామిలీ నుంచి చేసేవాళ్ళు. సో లివింగ్ డోనర్లో వరల్డ్లో అందరికంటే ఎక్కువ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ చేసేది మన దేశమే, ఇండియానే. సో చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్, పెద్ద టీమ్ ఇన్వాల్వ్ ఉంటుంది, దగ్గర 25 to 30 members. అండ్ ఆ టెక్నికాలిటీ చాలా డిఫరెంట్. బట్ ఇన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చి మన ఇండియాలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ సక్సెస్ రేట్స్ వరల్డ్లో ఉన్నాయి. ట్రాన్స్ప్లాంట్ అంటే ఇండియాలో వెస్టర్న్కి, యూరోప్కి వెళ్ళడము, యూఎస్కి వెళ్ళడము అట్లాంటిది ఎప్పుడో పోయింది. ఉల్టా వేరే దేశాల నుంచి, ఆఫ్రికా నుంచి, సమ్ యూరోపియన్ కంట్రీస్, సౌత్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కూడా మన దగ్గరికి ట్రైనింగ్ కోసం కూడా సర్జన్స్ వస్తున్నారు, ట్రాన్స్ప్లాంట్స్ కోసం కూడా పేషెంట్స్ వస్తున్నారు. సో సక్సెస్ రేట్ చూడాలి అంటే యావరేజ్గా ఇండియా సెంటర్స్లో చూస్తే ట్రాన్స్ప్లాంట్ ది ఇమీడియట్ సక్సెస్ రేట్ 95% పెయిన్ ఉంటుంది, 1 year సర్వైవల్ ఆల్మోస్ట్ 90%, అండ్ 5 year సర్వైవల్ దగ్గర 75 to 80% ఉంటుంది. అంటే ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత 80% ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు కంప్లీట్ నార్మల్ లైఫ్ లో ఉంటారు. సో అది ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ సక్సెస్ రేట్స్ వేరే ఆర్గన్స్ కంపారిజన్లో. ఓకే, సో అలాగే ఈ కాలేయ మార్పిడికి సంబంధించి బ్లడ్ గ్రూప్ అనేది మ్యాచ్ అవ్వడం ఇంపార్టెంటా లేదంటారా? సో బ్లడ్ గ్రూప్ ప్రిఫర్డ్ సేమ్ బ్లడ్ గ్రూప్ కానీ మ్యాచింగ్ బ్లడ్ గ్రూప్ ఉండడం కానీ నెసెసరీ కాదు. సో చిన్నపిల్లల ట్రాన్స్ప్లాంట్స్లో 1 year కంటే చిన్నపిల్లల ట్రాన్స్ప్లాంట్స్లో బ్లడ్ గ్రూప్ది ఇంపార్టెన్స్ లేదు. అలానే బ్లడ్ గ్రూప్లో కూడా 2 కాంపోనెంట్ ఉంటాయి. ఒకటి నెగటివ్ పాజిటివ్ అని అంటారు, ఏ నెగటివ్, ఓ నెగటివ్, బి నెగటివ్ అని. సో దాన్ని RH ఫ్యాక్టర్ అంటాం. సో RH ఫ్యాక్టర్ది ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. ఏబిఓ బ్లడ్ గ్రూప్ టైప్స్లో చిన్నపిల్లల్లో 1 year కంటే తక్కువ బ్లడ్ గ్రూప్ ఇంపార్టెంట్ కాదు. ఎనీ బ్లడ్ గ్రూప్ కెన్ డొనేట్ టు ఎనీబడి. పెద్దవాళ్ళలో ఏ బ్లడ్ గ్రూప్ ఉందో రిసిపియంట్ అంటే తీసుకునే వాళ్ళు, అదే బ్లడ్ గ్రూప్ డోనర్ది ఉంటే అది ప్రిఫర్డ్, అది కానీ ఓ కానీ అక్రాస్ ది బ్లడ్ గ్రూప్స్ అంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు బీకి ఇవ్వచ్చు, బి వాళ్ళు ఏకి ఇవ్వచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. డోనర్కి ఎటువంటి ఎక్కువ రిస్క్ అట్లాంటిది ఉండదు. పేషెంట్కి మాత్రం కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్, మందులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కాస్ట్ నార్మల్ ట్రాన్స్ప్లాంట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ నార్మల్ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ట్రాన్స్ప్లాంట్. ఓకే, సో ఆఫ్టర్ సర్జరీ ఇటు రిసీవర్ ఆర్ డోనర్ ఇద్దరిలో మార్పులు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటారు, ఎన్ని డేస్ పడుతుంది? సో రిసిపియంట్ జనరలీ వాళ్ళు సిక్గా ఉంటారు, ఆపరేషన్ ముందు చాలా వరకు బెడ్ మీదే ఉంటారు. కాబట్టి ఆపరేషన్ అయిపోయాక 2 వారాలు హాస్పిటల్లో ఉంచుకున్నాక డిశ్చార్జ్ చేస్తుంటాం. డిశ్చార్జ్ అయిన తర్వాత ఓ నెలల్లో జనరలీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. 3 months టైంలో జనరలీ బ్యాక్ టు నార్మల్, మందులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. వాళ్ళు బ్యాక్ టు నార్మల్, వాళ్ళ ఆఫీస్ పని, వాళ్ళు ఐటీ సెక్టర్లో పని చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏదైనా వేరే పనులు చేస్తున్నారు, బిజినెస్ అన్ని, దే కెన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ పనిలోకి చేసుకోవచ్చు. ఒకటే ఏంటి జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ట్రాన్స్ప్లాంట్ టీమ్ తోటి ఎప్పుడు కూడా కాంటాక్ట్లో ఉండాలి. 1-2 టాబ్లెట్స్ లాంటివి ఉంటే అవి వేసుకుంటూ ఉండాలి. ఆ ట్రాన్స్ప్లాంట్ టీంలో టచ్లో ఉంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి.
సెకండ్, అలా అని ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న ఆడపిల్లలు సర్టెన్ టైం తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళు మళ్ళీ పిల్లలు కండము అట్లాంటివన్నీ కూడా ఒక నార్మల్ మనిషిలాగానే చేసుకోవచ్చు. డోనర్స్ చాలా వరకు యంగ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆపరేషన్ చేయించుకునే ముందు నార్మల్ పీపుల్ ఉంటారు, నార్మల్ జాబ్కి వెళ్తూ కాలేజ్కి వెళ్తూ. సో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక కూడా వాళ్ళు 15 days తర్వాత దే కెన్ గో బ్యాక్ అండ్ జాయిన్ దేర్ కాలేజ్. చాలామంది మా దగ్గర ఎగ్జామ్స్ ఇస్తున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, లేకపోతే ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళు 4th year 3rd year వాళ్ళు ఎగ్జామ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే మేము డొనేట్ చేస్తాం కానీ 15 days తర్వాత నాకు ఎగ్జామ్ ఉంది. సో 15 days తర్వాత డోనర్ కెన్ వాళ్ళ రొటీన్ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చు. హెవీ యాక్టివిటీ జిమ్ చేయడం కానీ స్పోర్ట్స్ ఆడడం కానీ అట్లాంటివి ఏవైనా కూడా 3 months తర్వాత చేయొచ్చు. లాంగ్ టర్మ్ డోనర్ రిజల్ట్స్ కంప్లీట్లీ నార్మల్ ఉంటాయి. వాళ్ళకి ఫ్రీక్వెంట్గా హెల్త్ చెకప్స్ కానీ మందులు కానీ అట్లాంటివి ఏవి కూడా ఉండవు. ఓకే, అంటే మీరు చెప్పారు అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు అండ్ ఫర్దర్గా ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఉన్నది ఒకటే లివర్ కదా సార్, దాన్ని ఎట్లా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు? సో అదే లివర్ దాకా బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఏంటంటే లివర్ గ్రో అవుతుంది, మళ్ళీ రీజనరేషన్ అంటే పెరుగుతుంది. మన బాడీలో ఉన్న బాడీ పార్ట్స్ అన్నిట్లో కూడా స్కిన్ తర్వాత లివరే ఒకటి ఏదైతే మీరు పార్ట్ చేసినా డ్యామేజ్ వల్ల కట్ చేసినా అది మళ్ళీ కూడా గ్రో అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం లివింగ్ డోనర్లో. సో ఫ్యామిలీ మెంబర్స్ ఆ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఏమైనా అవ్వకపోయినా వాళ్ళ లివర్ హెల్దీగా ఉంది అని చెక్ చేస్తాం టెస్ట్లు చేసి. హెల్దీగా ఉంది అంటే వాళ్ళది ఒక పోర్షన్ ఆఫ్ లివర్ తీసుకుని పేషెంట్కి ఇస్తాము. పేషెంట్ది మొత్తం లివర్ తీసేవాల్సి వస్తుంది. ఆ డోనర్ నుంచి తీసుకున్న పేషెంట్ లివర్ పేషెంట్కి పెట్టాక పేషెంట్లో కూడా పెరుగుతుంది అండ్ డోనర్ ఇచ్చిన పోర్షన్ 4 weeksలో ఆల్మోస్ట్ 80 to 85% రీగ్రోత్ అయిపోతుంది. సో ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుని లివింగ్ డోనర్ చేస్తుంటాం. ఓకే, అందుకే ఇంత సక్సెస్ఫుల్గా అవుతుంది. అదే అంటే ఏదైనా ఇంకా ఎక్సెప్ట్ లివర్ మిగతా ఏ ఆర్గాన్స్ కూడా ఇది పాసిబిలిటీ లేదు. కిడ్నీ కూడా కంప్లీట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, హార్ట్ కూడా మొత్తం ట్రాన్స్ప్లాంట్ చేయాలి. లివర్ దాకా చాలా మంచి అమేజింగ్ ప్రాపర్టీ. ఓకే. సో అలాగే మీ ఎక్స్పీరియన్స్లో మీకు నచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ లైక్ ఏదైనా పేషెంట్కి మీరు ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాతో షేర్ చేసుకోండి. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫీల్డ్లో ఉన్నాక హ్యూమానిటీ ఆస్పెక్ట్ చాలా వరకు చూస్తుంటాము. ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీలో ఎవరికైనా లివర్ పాడైంది అంటే డొనేట్ చేయడం, అక్కడ లివర్ డొనేట్ చేయడం అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది భయపడకుండా ముందుకొచ్చి నేను డొనేట్ చేస్తాను, మా హస్బెండ్ని కాపాడండి, మా పిల్లాన్ని కాపాడండి అనేది సర్జరీ చేయించుకోవడం చాలా డేరింగ్ థింగ్. సో అది ప్రతి కేసులో కూడా అమేజ్మెంట్ మాకు అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు వస్తున్నారు, ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అలానే మధ్య మధ్యలో కొన్ని కేసెస్ వస్తుంటాయి, అవైతే మాకు వండర్స్ లాగా అనిపిస్తాయి. సో అక్కడి డొమినో ట్రాన్స్ప్లాంట్ అని అంటాం. డొమినో ట్రాన్స్ప్లాంట్ అంటే కొంతమంది పిల్లలకి సమ్ జెనెటిక్ ప్రాబ్లం వల్ల మెటబాలిక్ ప్రాబ్లం వల్ల లివర్ పాడై ఉంటుంది. సో వాళ్ళ లివర్ వాళ్ళకి పనికిరాదు కానీ అదే లివర్ పాడైన లివర్ వేరే వాళ్ళకి పనికి వస్తుంది. సో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు మాకు చాలా ఇవన్నీ మెడికల్ వండర్స్ లాగా అనిపిస్తుంది. సో డొమినో ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తామంటే ఆ పిల్లాడి లివర్ వాళ్ళకి నార్మల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, వాళ్ళ పేరెంట్ లివర్ ఇస్తారు, ఆ పిల్లాడి లివర్ తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర ఎవరికైతే డోనర్ లేదు అది ఇవ్వచ్చు డొమినో ట్రాన్స్ప్లాంట్. అలాగే స్వాప్ అంటాం. స్వాప్ అంటే నాకు ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంది, నా దగ్గర డోనర్ ఉన్నారు కానీ వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వట్లా, లేకపోతే లివర్ సైజ్ మ్యాచ్ అవ్వట్లా, నాలాగానే ఇంకో ఫ్యామిలీ ఉంది వాళ్ళ దగ్గర కూడా ఇదే ప్రాబ్లం ఉంది అంటే మేము ఇద్దరు డోనర్స్ని రివర్స్ చేస్తాం. నా డోనర్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ డోనర్ వీళ్ళకి ఇస్తారు. సో ఇవన్నీ కూడా యాక్చువల్లీ మెడికల్ ఫీల్డ్లో స్టార్ట్ అయిన ప్రొసీజర్స్ జస్ట్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేద్దామని. సో ఇవన్నీ ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు ఎంటైర్ హాస్పిటల్కి ఒక ప్రౌడ్ ఫీలింగ్గా ఉంటుంది కి మనం ఇవన్నీ టెక్నికల్ థింగ్స్ దాటి ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయగలమని. అంటే నార్మల్ పీపుల్కి అవగాహన ఉంది అంటారా? అంటే లివర్ మేము చాలా కేసెస్లో చూసినప్పుడు లివర్ పాడైపోయింది, ఆయన చనిపోయాడు, లివర్ పాడైపోయింది, ఎక్కువ తాగాడు అని చనిపోయాడు అని మాట్లాడుతుంటారు. బట్ మన ఫ్యామిలీ మెంబర్స్లో చనిపోయిన వాళ్ళ బ్రెయిన్ డెడ్ వాళ్ళే కాకుండా మనం కూడా డొనేట్ చేయొచ్చని ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు? సో అవేర్నెస్ చాలా చాలా తక్కువ ఉంది సొసైటీలో. అండ్ ఆర్గన్ డొనేషన్ అనేది కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి హాస్పిటల్ సైడ్ నుంచి చాలా క్యాంపెయిన్స్ అయినా కూడా ఫ్యామిలీలో ఆర్గన్స్ డొనేట్ చేయడం ఒక తప్పుగా అనుకుంటారు. బ్రెయిన్ డెడ్ అయిపోయినా కూడా ఆర్గన్స్ డొనేట్ చేయడం చాలా తక్కువ. వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే మన దేశంలో చాలా చాలా తక్కువ. ఇంక్రీజ్ అవుతుంది కానీ ఇప్పుడు కూడా 20% పైన అవ్వట్లేదు. 100 ట్రాన్స్ప్లాంట్స్లోంచి ఓన్లీ 20 బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి వస్తాయి. అలానే ఫ్యామిలీ మెంబర్స్ డొనేట్ చేయొచ్చు అని చెప్పినప్పుడు కూడా చాలామంది షాక్ అవుతారు, అదేంటి నా లివర్ తీసి నా హస్బెండ్కి పెడితే నాదేమవుతుంది అని. సో అవేర్నెస్ తీసుకురావడం కోసమే వరల్డ్ లివర్ డేకి మేము యాక్టివిటీస్ చేసి చిన్న చిన్న బుక్లెట్స్ రిలీజ్ చేసి పబ్లిక్ మీటింగ్స్లో పేషెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం. సో ఆడియన్స్కి నేనేం చెప్దాం అంటున్నా అంటే
లివర్ డిజీజ్ వస్తే భయపడకుండా ఫస్ట్ డాక్టర్స్ తోటి కన్సల్ట్ చేయండి. మీరు ఒక చిన్న కమోడిటీ కొన్నా కూడా 10 సార్లు దాని గురించి గూగుల్ రీసెర్చ్ చేసుకుంటారు, షోరూమ్స్కి వెళ్ళి చూసుకుంటారు. హెల్త్ వచ్చినప్పుడు మాత్రం అంతే రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయరు. సో ప్రాబ్లం ఉంది అంటే భయపడకుండా డాక్టర్స్ తోటి వెళ్ళి కలవండి. మీకు ట్రస్ట్ ఉన్న డాక్టర్స్ తోటి 2-3తో కలవండి, సెంటర్స్ చూడండి. మీకు దాని గురించి కరెక్ట్ నాలెడ్జ్ వచ్చే వరకు మీరు దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, చాలా మందికి తెలీదు, చాలా మందికి తెలీదు. అలాగే ఇప్పుడు మన భారతదేశంలో మనం లివర్ని కాపాడుకోవడానికి ఏ సమస్య ప్రధాన అడ్డంకిగా ఉందని మీరు భావిస్తున్నారు? సో దీనికి సొసైటీ పార్ట్ మీద కూడా ఒక ప్రాబ్లం ఉంది అండ్ గవర్నమెంట్ పార్ట్ మీద కూడా ఒక ప్రాబ్లం ఉంది. సొసైటీ పార్ట్ చెప్పాం కదా, అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. చాలా మందికి లివర్ పాడైంది అనేది ఎలా కనిపెట్టుకోవాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, దాన్ని సర్చ్ చేసుకోవడానికి ఏం విధులు ఉన్నాయి, ఏం మందులు ఉన్నాయి, అవన్నీ కూడా తెలియదు చాలా వరకు. సో దాని గురించి ఒక సర్టెన్ స్టెప్ దాకా గవర్నమెంట్స్, డాక్టర్స్ మేము హెల్ప్ చేయగలుగుతాం. కానీ ఇంట్లో అయితే లివర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు వేరే లివర్ పేషెంట్స్ తోటి మాట్లాడే ముందు డాక్టర్ తోటి మాట్లాడడం మంచిది. డాక్టర్ ఏం చెప్తున్నారు, నాకు ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందా లేదా అలాంటిది. అదే గవర్నమెంట్ పార్ట్ మీద చూస్తే ఇప్పుడు ఇండియాలో ట్రాన్స్ప్లాంట్స్లో 97% వరకు కూడా ప్రైవేట్ సెక్టర్లో అవుతున్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో అయ్యే ట్రాన్స్ప్లాంట్స్ చాలా తక్కువ, 5% కంటే కూడా తక్కువ. అది ఇంక్రీజ్ చేయాలి. పెద్ద హాస్పిటల్స్ కడితే సరిపోదు, హాస్పిటల్స్తో పాటు పెద్ద టీమ్స్ పిలిచి. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే ఒక సింగిల్ పర్సన్ చేసే పని కాదు, అందులో టీమ్స్ కావాలి. సో పెద్ద టీమ్స్ని హైర్ చేసి ఫైనాన్షియలీ చాలా స్టేట్ గవర్నమెంట్స్ హెల్ప్ చేస్తున్నారు పేషెంట్స్కి. ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే ఫైనాన్స్కి 18-20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో చాలా స్టేట్స్ 18 లక్షలు ఇస్తాయి, చాలా స్టేట్స్ 10 లక్షలు ఇస్తున్నాయి. అలా గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సొసైటీలో ఏంటి అంటే ట్రాన్స్ప్లాంట్ అనిగానే భయపడతారు, 20 లక్షలు తీసుకుంటారు, ఎక్కడ తీసుకొస్తామని. నా ఎక్స్పీరియన్స్లో ట్రాన్స్ప్లాంట్కి ఫైనాన్స్ ఎప్పుడు కూడా ప్రాబ్లం కాదు. మీకు చేయించుకోవాలని ఉంది అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి, పబ్లిక్ ఎన్జిఓస్ నుంచి చాలా మార్గాలు ఉన్నాయి ఫైనాన్స్ జనరేట్ చేయడానికి. ఫస్ట్ మీరు డాక్టర్స్ తోటి కలవండి, ఆ హెసిటేషన్ పోతే చాలా వరకు హెల్ప్ చేయగలుగుతాం. ఓకే, సో అందరూ దీన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే ఒక రకమైన భయం ఉంటుంది, అది ఏ ఆర్గన్ అన్న కానివ్వండి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇంకా వదిలేసుకుంటారు అసలు. సో అందరూ కూడా ఎఫోర్డ్ చేయొచ్చు అంటారా? ఎఫర్ట్ చేయొచ్చు. ఫైనాన్స్ కెపబిలిటీ లేని వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. వాళ్ళు సర్చ్ చేస్తుంటారు మేము ఏ పేషెంట్కి హెల్ప్ చేయాలని. సో కరెక్ట్ టీమ్తో కాంటాక్ట్ అవుతే వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ డెవలప్ చేసుకుని గవర్నమెంట్ నుంచి ఏ ప్రకారంగా సహాయం వస్తుంది అవన్నీ కూడా మేము చెప్పగలుగుతాము. సో అదంతా తెలియాలంటే అది మనం సొసైటీలో ఓపెన్గా చెప్పలేము. అదంతా తెలియాలంటే ఫస్ట్ డాక్టర్ వరకు రీచ్ అవ్వాలి. రీచ్ అవుతే ఫైనాన్స్ మార్గాలు మేము తీసుకొస్తాం. ఓకే, సో అలాగే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి సంబంధించి ఎటువంటి కేంద్రాన్ని మనం ఎంచుకుంటే మంచిది? సో ఇప్పుడు ఇందాకే చెప్పాను, ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే వన్ మ్యాన్ షో కాదు. ఒక సింగిల్ పర్సన్ ఎంత పెద్ద సర్జన్ ఉన్నా, ఎంత పెద్ద ఫిజిషియన్ ఉన్నా వాళ్ళు అక్కడే నన్ను సర్చ్ చేస్తారు అనే కాన్సెప్ట్ తప్పు. ట్రాన్స్ప్లాంట్ ఒక టీం వర్క్. ఆ టీంలో ఆరోరు ఉంటారు అంటే ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కాకుండా హెపటాలజిస్టు, ట్రాన్స్ప్లాంట్ ఎనస్థిషియోలాజిస్టు, క్రిటికల్ కేర్ పీపుల్, డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్, రేడియాలజిస్ట్, ఐసీయూ నర్సెస్, ఈవెన్ హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పెద్ద స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో అంతా చేయాలి. సో అక్కడ ట్రాన్స్ప్లాంట్ అయిన రోజు హాస్పిటల్లో దగ్గర 50-60 మంది ఇన్వాల్వ్ ఉంటారు డిఫరెంట్ స్టెప్స్ వర్క్కి. సో ఆ సిస్టమ్ ప్లేస్లో ఉన్న చోట ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మన దేశంలో క్రికెట్ చాలా పాపులర్ కాబట్టి అక్కడ క్రికెట్తో పోల్చాలంటే ఒకటే ప్లేయర్ ఉన్నాడు, చాలా బాగా సిక్స్లు కొడతాడు అంటే టీం విన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదే ఒక టీం ఉంది, అందులో అయితే స్ట్రాటజిస్ట్ ఉన్నాడు, బ్యాట్స్మెన్ ఉన్నాడు, బౌలర్ ఉన్నారు, ఫీల్డర్ ఉన్నారు, వికెట్ కీపర్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, అందరూ ఒక టీం లాగా పనిచేస్తే రిజల్ట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. సో అలాగే ట్రాన్స్ప్లాంట్ టీం కూడా. సో ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే ముందు కలవండి, డాక్టర్స్తో కలవండి, వాళ్ళ టీమ్ ఎన్ని ట్రాన్స్ప్లాంట్స్ చేసింది, సక్సెస్ రేట్ ఏంటి, ట్రాన్స్ప్లాంట్ తర్వాత నన్ను ఎవరు చూస్తారు, ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ నర్సెస్ ఎలా ఉన్నారు, డాక్టర్స్ మన పని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడము, ఐసీయూ నర్సెస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మెడిసిన్ సరిగ్గా వేయడం. సో ఇదంతా ఒక స్టెప్ వైజ్ ప్యాటర్న్. సో ఆ సిస్టమ్ బాగా ఉన్న చోటుకి వెళ్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఓకే, సో ఒక లివర్ పాడైన పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేషెంట్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ అయితే చాలా యాంగ్జైటీ ఉంటుంది, పేషెంట్స్ భయపడుతూ ఉంటారు. నాకు వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకోకపోతే మీరు చనిపోతారు, మీకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా మీకు డబ్బులు వేస్ట్ అనేది అంటారు. జనరల్ క్వశ్చన్స్ పేషెంట్స్ అదే అడుగుతుంటారు. సో ఫస్ట్ అయితే వాళ్ళకి డౌట్స్ రిమూవ్ సెక్షన్ ఉంటుంది. సో మీకు ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందా లేదా, మీకు ఒకవేళ లేదు అంటే మేము కూడా ట్రాన్స్ప్లాంట్ ఎవరు డాక్టర్ అన్నెసెసరీగా చేయరు.
సో ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు అంటే హెపటాలజిస్ట్ దగ్గర ఫాలో అప్లో ఉండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రిపోర్ట్స్ చేయించుకుని అంతా బాగుందా లేదా అని చూస్తుంటారు. అదే ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంది అని తెలిస్తే ఇంకా దానికోసం మీకు ఎంత కాన్ఫిడెన్స్ రావాలి ఆ టీంలో ఎవరు ఉన్నారు, సర్జరీ ఎవరు చేస్తారు, డోనర్ సర్జరీ ఎవరు చేస్తారు, పేషెంట్ సర్జరీ ఎవరు చేస్తారు, ఐసీయూ ఎవరు చూస్తారు, మన ఐసీయూలో ఏం ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ట్రాన్స్ప్లాంట్ అయిపోయాక రిజల్ట్స్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్ నేను ఎప్పుడు ఇంకా బెడ్ మీదే ఉంటానా, నేను నా పనికి రిటర్న్ అవ్వచ్చా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ డౌట్స్ కూడా మేము కరెక్ట్గా వాళ్ళకి క్లారిఫై చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసి మేము జస్ట్ లివర్ సర్జ్ చేయడం కాదు, ఒక మనిషి సొసైటీకి రిటర్న్ చేయాలి, ఒక వర్కింగ్ మనిషి. మీరు ఇప్పటివరకు ఎన్ని చేస్తుంటారు? సో నేను దగ్గర ఆల్మోస్ట్ 1800 ట్రాన్స్ప్లాంట్స్ పార్టిసిపేట్ 1800. ఓ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజగోపాల్ చారి గారు, చాలా విషయాలు చెప్పారు. ఈవెన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే భయపడే వాళ్ళకి ఈ షో చూసిన తర్వాత అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ అండి, నన్ను ఇక్కడ పిలిచడానికి థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.